మజాక సినిమా అయితే చూశాను మచ్చా. త్రినాథరావు ఇంకా ప్రశాంత్ కుమార్ బెజవాడ వీళ్ళ కాంబినేషన్ వచ్చిన ధమాకా బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అయింది. 100 కోట్ల పైన కలెక్షన్స్నే సాధించింది. వీళ్ళిద్దరూ ధమాకా తర్వాత సపరేట్గా సినిమాలు తీద్దాం అనుకున్నారు. ప్రశాంత్ కుమార్ నాగార్జునతో ఒక సినిమా డైరెక్ట్ చేయాలనుకున్నాడు. ఇంకా త్రినాథరావు అయితే వెంకటేష్తో ఒక సినిమా తీయాలనుకున్నారు. అయితే వీళ్ళిద్దరికీ కలిసి రాక ఇంకేం చేయాలో అర్థం కాక సందీప్ కృష్ణ పట్టుకొని మజాక అనే సినిమా అయితే తీశారు. ఇంకా ఈ మజాక ఎలా ఉందంటే సందీప్ కృష్ణకి చాలా రోజుల తర్వాత ఒక మంచి హిట్ అయితే వచ్చింది మచ్చా. ఇంకా సినిమా గురించి మాట్లాడాలంటే సినిమా ఫస్ట్ హాఫ్ ఉంటుంది మచ్చా. మనం పడి 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 నవ్వుతాము. చాలా బాగా రాసుకున్నారు ఫస్ట్ హాఫ్ని. ఆ డైలాగ్స్ కావచ్చు, సీన్స్ కావచ్చు, మళ్ళీ చాలా బాగా ఎంటర్టైన్ చేస్తాయి. రావు రమేష్ మొన్న వచ్చిన మారుతీ నగర్ సుబ్రహ్మణ్యంలో ఎలా అయితే నవ్వించాడో దానికి డబుల్గా మళ్ళీ ఎంటర్టైన్ చేశాడు. చాలా బాగా చేశాడు. ఈ సినిమాలో సందీప్ కృష్ణ కన్నా రావు రమేష్ వలంగానే ఈ సినిమా చాలా ఫన్ అనేది జనరేట్ అయింది. సందీప్ కృష్ణది పెద్ద ఏం లేదు. సందీప్ కృష్ణ ప్రతి సినిమాలో ఎలా చేస్తాడో అలానే చేశాడు. కొత్తగా ఏం చేయలేదు. ఈ సినిమాలో మెయిన్ ప్లస్ ఎవర్రా అంటే రావు రమేష్, ఇంకా ఈ సినిమా ఒక రైటరు, డైరెక్టరు, వీళ్ళ ముగ్గురు వల్లగానే ఈ సినిమా నిలబడిందని చెప్పుకోవచ్చు. సందీప్ కృష్ణది పెద్ద ఏమీ లేదు. రావు రమేష్ కంటే బాగుంటుంది. ఇంకా నీతూ వర్మ తను లేకపోయినా నష్టం లేదు. అంటే నీతూ వర్మ అంటే ఒక పర్ఫార్మెన్సు, ఒక క్యారెక్టరు ఉన్న ఆర్టిస్టు. అలాంటిది ఈ సినిమాలో చెప్పుకుంటాకి పెద్ద ఏం లేదు. ఇంకా చాలా లాంగ్ గ్యాప్ తర్వాత అంశు గారు చాలా బాగా చేశారు. సినిమాలో కొన్ని దగ్గర అయితే అంశు గారు చాలా సన్నగా ఉన్నారు. ఇంకొంచెం లావ్ అయితే బాగుంటారని నా ఉద్దేశము. బీజిఎం బాగుంది కానీ సాంగ్స్ మాత్రం పెద్దగా ఏం లేదు. ఇంకా ఓవరాల్ చెప్పుకోవాలంటే ఈ వీకెండ్లో మీరు ఈ సినిమాని మాత్రం చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. ఈ సినిమాని మాత్రం చూడాలనుకుంటే ఒకసారి వెళ్ళి చూసేయండి. సెకండ్ హాఫ్ కొంచెం డల్ అయినా పర్లేదు, బాగానే ఉంటుంది. క్లైమాక్స్ రొటీన్గానే ఎండ్ అవుద్ది. ఇంకా నా రేటింగ్ అయితే 3/5.